హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా చేసుకున్న రెసిపీ ఒకటి చూపిస్తాను. మూంగ్ దాల్ అండి ఇది పేరు. ఇంట్లోనే ఈజీ మెథడ్లో చేసుకోండి. షాప్స్లలో అంత ఎక్కువ రేట్ పెట్టి ఆయిలీ ఫుడ్ అంతా తినడం అవసరమా అనేసి, ఆయిలీ ఫుడ్ కాకపోతే ఇంట్లో చేసుకుంటే నీట్గా ఫ్రెష్గా ఉంటుంది కదా. నేనైతే మా ఇంట్లో ఈ కప్ తోటి 2 కప్స్ పప్పు తీసుకున్నానండి. పెసరపప్పు 2-3-4 టైమ్స్ వాష్ చేసుకోండి మంచిగా. నేనైతే 3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వడపోసేయండి. లాస్ట్కి వాష్ చేసుకోవడం అయిపోయాక మళ్ళీ దాంట్లో వాటర్ పోసి ఒక నైట్ నానబెట్టేసేయండి. ఒకవేళ మార్నింగ్ చేసుకుని ఉంటే 4 అవర్స్ నానబెట్టండి. నానబెట్టి మూత పెట్టేసేయండి. చాలా బాగున్నాయండి. నేనైతే టేస్ట్ అయితే చాలా వచ్చినాయి. మార్నింగ్ లేసాక ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకోండి. ఇది కాటన్ క్లాతే. ఒక 4 అవర్స్ అట్లా ఫ్యాన్ కింద ఉండబట్టండి ఇట్లా క్లాత్లో. ఒకవేళ మీకు తొందరగా ఎండిపోవాలంటే క్లాత్ తోటి ఇట్లా పైన ఇట్లా అనండి, ఎండిపోతుంది. 4 అవర్స్ తర్వాత ఒక ముకుట్లో ఆయిల్ పోసుకొని, మా ఇంట్లో చిన్నది ఇట్లా అప్పాలు బూందీ గడిట ఉందండి, దాంట్లో వేసి మేము కాల్చుకున్నాం. ఎందుకంటే డైరెక్ట్ ఆయిల్లోనే వేస్తే అది చిన్న చిన్న పప్పులు కదా అండి, రావు బయటికి, మళ్ళీ మాడిపోతాయి తొందర. అందుకనే అట్లా వేసింది మా మమ్మీ. చాలా బాగున్నాయి క్రిస్పీగా. సాల్ట్ వేసుకోవచ్చు. నార్మల్గా షాప్లో అమ్మే దాంట్లో సాల్ట్ వేసి అమ్ముతారు, కాకపోతే మేము సాల్ట్ను కారం వేసుకుంటున్నామండి టేస్ట్ కోసం అనేసి. నేను తింటున్నానండి. అయిపోయింది సక్సెస్ఫుల్గానైతే. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా తక్కువ ఆయిల్ పీల్చుకున్నది, బాగా పీల్చుకోలేదు. నేను వీడియో ఇస్తుంటే మా అన్నయ్య వెనకొచ్చి చూసిపోయాడు నేనేం చేస్తున్నాను అనేసి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు సపోర్ట్